గొప్ప కార్యములు చేయును. వాటిని ధ్యానిస్తున్నాం. చాలా సందర్భాల్లో ఎవరు ఏమని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ముందుగా నీ ఎవరో నీ తెలుసుకోవడం దానికన్నా అన్నికంటికన్నా చాలా ప్రాముఖ్యం. నీ ఎవరు అని తెలుసుకో. నీ ఎవరు, లోకంలో ఎవరు నీవు, నీలో ఉన్న శక్తి ఏంటి అది తెలుసుకో. మొదలు తెలుసుకోకపోతే నీ ద్వారా నీకే ప్రయోజనం లేదు. యేసు ఎవరని తెలుసుకోవడంలో చాలామంది ప్రయాసపడ్డారు. ప్రయాసపడిన వారు తెలుసుకున్నారు. తెలుసుకున్న వారు ఆయన ద్వారా కావలసిన వాటిని పొందుకున్నారు. మీరు తెలుసుకోరినట్టయితే తెలుసుకుంటారు, తెలుసుకున్నట్టయితే మీరు పొందుకుంటారు, పొందుకున్నట్టయితే మీరులో ఉన్న రక్షణ ఇతరులు కూడా పొందుకోవడానికి అసాధ్యమవుతుంది. అది సాధ్యమవుతుందని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నెహెమియా 32, నెహెమియా గ్రంథం 9:32. నేను చేసిన నిబంధనను నిలుపుచు కృపను చూపునట్టు మహాపరాక్రమశాలియు భయంకరుడు నాకు మా దేవ, అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని, మా రాజుల మీదికిని, ప్రధానుల మీదికిని, మా పితరుల మీదికిని, నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమ ఎంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక. ఎప్పుడు సాధ్యమవుతుందో అప్పుడు ఈ వాక్యాన్ని తీసి చదవండి. వాటిలో ఉన్న ప్రభావం మీ జీవితంలో ఫలితం ఇస్తుంది. కనుక యేసు ప్రభు ఎవరు అని తెలుసుకున్నాం. మైటీ గాడ్, గ్రేట్ గాడ్ అండ్ అవసమ్ గాడ్ అని. అవసమ్ గాడ్ ధ్యానం చేస్తున్నాం. ఇది 5వ. అవసమ్ అంటే ఏంటి అని మరి ఒకసారి మీకు తెలియపరచడంలో సంతోషిస్తాను. అవసమ్ అంటే టెరిబుల్, అవఫుల్ అనేవంట. దీనికి ఘోరమైన వాడు అని అర్థం, భయంకరుడు అని అర్థం. మరి డ్రెడ్ఫుల్ అనే మాట ఉంది, దానికి కూడా టెరిబుల్ అనే మాట కూడా ఉపయోగించబడింది. భయంకరుడు, గంభీరుడు, భీషణుడు అని రాయబడి ఉన్నాయి. మరి వీటిలో హ్యావ్ఫుల్, హ్యావ్సమ్ విడిచి మరలా హ్యావ్ అనే మాట వచ్చింది. AWE మాట వస్తుంది. దానికి రెవరెన్షియల్ ఫియర్ అని మాట. రెవరెన్షియల్ ఫియర్ అంటే దేవునికి తగిన భయము కలిగి ఉండుట, దేవుని కూర్చిన భయము కలిగి ఉండుట. మరి ಆದರದ ಭಯ, ಭೀತಿ ಎಂದು ಕನ್ನಡದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಈ ಇಂಗ್ಲಿಷ್ನಲ್ಲಿ ಮರೆಯೋಕ ದೇನಿಗೆ ಮೀನಿಂಗ್ ಇನ್ಸ್ಪೈರ್ ವಿತ್ ಹೌ అని ಆದರದ ಭಯವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂಥದ್ದು ಆಗಿದೆ ಈ ಹಾವ್ ಅనే మాట. ದೇವರನ್ನು ಕುರಿತಾದ దేవుని కూర్చిన భయమును, ఆయన కూర్చిన శక్తిమంతుడి అని తెలుసుకునే శక్తిని, జ్ఞానమును కలుగజేసేది ఈ ఆఫుల్ అనే మాట. యేసు ఎవరు అని తెలుసుకోవడం. మరి దీనిలో దేవుని ప్రేమ, భయము, ఉత్సాహము ఉంటూ మాడే. దేవుని ప్రేమని, భయమును, ఉత్సాహమును నీకు నాకు కలిగించేవి ఉన్నాయి. కనుక ఈ అవసరం, ఆఫుల్, ఆవ్ అనే మాటలో ఇన్ని సత్యాలు అడిగి ఉన్నాయి. ఎంత సంగతులు జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఒకటి మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, భయంకరుడు. భయంకరుడు అంటే ముందుగా నేను చెప్పాను, 4 చేతులు, 7 చేతులు, 8 చేతులు పెట్టుకొని, 2 కొమ్ములు పెట్టుకొని, 4 పళ్ళు పెట్టుకోడు కాదు. తన కృత్యంలో భయంకరమైన వాడు, తన ప్రేమలో భయంకరమైన వాడు, తన కనికరములో భయంకరవాడు, తన దయ చూపడములో భయంకరుడు యేసు ప్రభు. అందుకే రెవరెన్షియల్ ఫియర్ అని ఆయనకు రాయబడింది. దైవ భక్తి కలిగిన, దేవునితో కూడా ఉన్న ప్రేమ. ఆ ప్రేమ చాలా ప్రాముఖ్యం. దేవుని కూర్చిన వెంటనే మీరు ఒకవేళ ఒక పోలీసు ఆఫీసర్ వచ్చాడనుకోండి, వాడిని చూసినే భయపడే భయం వేరే ఉంటుంది. మరి స్కూల్ టీచర్ వస్తే వాళ్ళు చూసిన భయం ఒక రకం ఉంటుంది. మరి పాస్టర్ చూస్తే భయం ఎట్లా ఉంటుంది? అలాగే ఉంటుందా? మాట్లాడాలి. ఎట్లా ఉంటుంది? దొంగ పోలీసుని చూస్తే ఎట్లా ఉంటాడు? ఎట్లా ఉంటుంది ఆ భయం? వ్యత్యాసంగా ఉంటుంది. వాడే భార్య చూసిన ఎట్లా ఉంటుంది భయం? కొంచెం వేరే ఉంటుంది. మరి టీచర్ చూసినప్పుడు స్టూడెంట్కి ఎట్లా ఉంటుంది భయం? అది వేరే ఉంటుంది. రకరకాల భయాలు ఉంటాయి లోకములో. కానీ నీకు నాకు ఉండవలసినది దేవుని కూర్చిన ప్రేమతో కలిగిన భయం. ఇది నీకు నాకు ఉండాలి. ఎందుకనగా నేను ప్రేమిస్తున్నాడు కనుక నేను కాపాడుతున్నాడు కనుక నేను బ్రతుకుతున్నావు కనుక ఇక్కడ కూర్చున్నావు, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నావు. ఒకవేళ నాకేమి చేయలేదని అనుకుంటే
దీన్ని చేసినావని చెప్పు, ఆ తర్వాత అమలు చేస్తాడు యేసయ్య. చాలా సందర్భాలు మానవులు ప్రభు ద్వారా పొందుకున్న వాటిని జ్ఞాపకంలో పెట్టుకోక ఏమి లేదో వాటిని చెప్పుకుంటారు. వాటిని చెప్పుకోవడం ద్వారా పొందినది కూడా నీలో నుండి వెళ్ళిపోతాయి. పొందుకున్న దానికి ముందుగా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెప్పడానికి ప్రయాసపడు. కృతజ్ఞత హృదయం కలిగిన వాడు ఉండడానికి సహాయం మీరు ప్రయాసపడు. అప్పుడు ఏమి కోరుకుంటున్నావో అది మీకు దొరుకుతాయి. కనుక దేవుని చూసినప్పుడు నీ భయంకరుడు అన్నప్పుడు ఏదో 4 చేతులు 7 చేతులు పెట్టుకున్నట్టుగా భయం కాదు, కానీ ఆయన ప్రేమను కూర్చిన, ఆయన ప్రేమతో కలిగిన భయం నీకు ఉండాలి. యేసయ్య ఇప్పుడు ప్రేమామూర్తి, ఒకప్పుడు ప్రేమామూర్తి కాడు. యేసయ్య ఈరోజు దయామయుడు, ఒకరోజు ఆయన దయామయుడు కాడు. ఆయన న్యాయాధిపతి రాయనై ఉన్నాడు. న్యాయాధిపతి అంటే ఎవరిని కూడా చూసేవాడు కాదు, అటు ఇటు చూసేవాడు కాదు, తప్పుకు సగినంత శిక్షించేవాడే న్యాయాధిపతి. ఒకరోజు ఉన్నది, నీ యేసయ్యలో ఎలా ఉన్నావు, జీవిస్తున్నావు, వాక్యం చదువుతున్నావా లేదా, యేసయ్య కొరకు ఏం ప్రయాసపడుతున్నావు, నా బ్రతికే నాకు సాలపడుతున్నావా, దానికి కూడా న్యాయ తీర్పు ఉన్నాయి. ప్రభులో ప్రయాసపడువారు విశేషమై కనబడుదురు పరలోకములో. ప్రభు కొరకు ప్రయాసపడువారు నీ కొరకే పగలు రాత్రి, నీ కొరకే, నీ జీవితాన్ని కొరకే పగలు రాత్రి ప్రయాసపడినట్టయితే నీకు ఈ లోకంలో ఏమి దొరకదు, ఆ లోకంలో కూడా దొరకవు. కనుక ప్రయాసపడు, ప్రభులు ప్రయాసపడు. ఇచ్చేవారిని యేసయ్య ఎక్కువ ప్రేమిస్తారు. మీకు తెలుసా? వాక్యం చదవండి. ఎవరిని యేసయ్య ఎక్కువ ప్రేమిస్తారు? ఇచ్చేవారిని యేసయ్య ప్రేమిస్తారు. సంతోషముతో ఇచ్చేవారిని ఆయన ప్రేమించనే ఉన్నారు. నంబర్ 1, మీ జీవితాన్ని ఇవ్వాలి, మీ ప్రాణాన్ని ఇవ్వాలి, తరువాత నీ కలిగిన దాంట్లో యేసయ్యకి ఇవ్వాలి. ఇది ఇవ్వడం. కనుక అటువంటి జీవితం నీకు నాకు ప్రభు సహాయం చేయగాక. యేసయ్య ఎవరో అని తెలుసుకోవడం చాలా మంది ప్రయాసపడ్డారు. యేసయ్య పాపుని ప్రేమించే ప్రేమలో అతి భయంకరుడు. పాపిష్టిని ప్రేమించే ప్రేమలో ఆయన కన్నా గొప్ప ఈ లోకంలో ఎవరు లేదు. అందుకే ఆయనని ప్రేమిస్తున్నారు, అందుకే నీ బ్రతుకుతున్నావు, అందుకే నీ ఏం చేసినా కూడా ఇంకను కూడా ప్రాణంతో ఉన్నావు. అది యేసయ్య ప్రేమను చూపిస్తే గొప్ప రహస్యం. హల్లెలూయా. యేసయ్య చాలా సందర్భాలు మన జీవితంలో చాలా గొప్ప సంగతులు చెప్తున్నారు. వాటిని చాలా జాగ్రత్తగా వాక్యం చెప్తుంది. ఆయన కూర్చున్న సింహాసనం, యెహోవా అని పేరు పెట్టబడిన, నీ ఆరాధించుచున్న, తండ్రి అని పిలుచుచున్న యెహోవా దేవుడు పరలోకములో కూర్చుచుండగా ఆయన సింహాసనం ఎలా ఉన్నాయి? జ్వాల వలె ఉన్నది. అగ్ని జ్వాలలుగా మండుచున్న సింహాసనములో నీ తండ్రి, నా తండ్రి పరలోకములో కూర్చుచున్నాడని. ఇప్పుడు యేసయ్య ఎవరో కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన, ఎంత తన బిడ్డల కొరకు సాధ్యాస్యమైన కార్యములు చేయడానికి భయంకరుడో ఈ వాక్యం నీకు నాకు తెలియపరుస్తుంది. ఎవడైనను కాలిపోతున్న సింహాసనములో, భయంకరంగా ఉన్న సింహాసనంలో కూర్చోవడం వీలవుతుందా? కాదు. కానీ నీ దేవుడు, నేను నా దేవుడు, నీ ఆరాధించుచున్న వాడవు, నేను ఆరాధించుచున్న వాడవు యేసు ప్రభు అగ్నిమయమై ఉన్న దేవుడవు. అగ్ని ఆయన్ని కాల్చదు, ఎందుకనగా ఆయనే అగ్ని ఉన్నాడు లోకములో. కనుక దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన కూర్చుచున్న సింహాసనం అగ్నిమయమై ఉన్నాయి, జ్వాలలతో ఉన్నాయి. ఆయన జ్వాలతో మండుచున్న అగ్నిమయమైన సింహాసనంలో కూర్చున్నాడు. బ్రదర్, అగ్నిమలే ఉండేను. హల్లెలూయా. వీల్ చైర్ అంటున్నారు, ఇప్పుడు చెబుతున్నారు వీల్ చైర్ అని, కానీ ఎన్నో సంవత్సరాల క్రితము పరలోకంలో వీల్ చైర్ ఉన్నాయి. హల్లెలూయా. కొన్నిసార్లు చాలా చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూర్చుంటారు, ఇంత పెద్ద ఉంటే టేబుల్ కూర్చుంటారు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇటుకి, ఏ లేకనే ఆ వీల్ చైర్ తిప్పుకుంటూ ఉంటారు. పరలోకములో నీ తండ్రి, నా తండ్రి అగ్నిమయమైన సింహాసనంలో కూర్చున్నాడు, దానికి వీలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ వీలు ఎలా ఉన్నాయి? ఆ చక్రములు అగ్ని వలె ఉండేను. అగ్ని ఉన్నాయి, అగ్ని జ్వాలలు ఉన్నాయి, జ్వాలతో కూడిన సింహాసనం ఉన్నాయి. ఆ జ్వాలతో కూడిన సింహాసనంలో నీ తండ్రి, నా తండ్రి, నీ పరలోక తండ్రి, నా పరలోక తండ్రి కూర్చి ఉన్నాడు. అతి భయంకరుడు యేసు ప్రభు. అతి భయంకరుడు యెహోవా తండ్రి పరలోకములో నీ కొరకు, నాలో కొరకు. అటువంటి దేవుని ఆరాధించు నీవు ఈ లోకములో ఎలా ఉండాలి? ఆయన సింహాసనంలో కూర్చొని నిన్ను నన్ను చూచుచుండగా ఆయనలో ఉన్నది అన్నీ కూడా నీ దగ్గర రావాలి అనగా వాటిని చూడాలి నీవు. చాలా సందర్భాల్లో ఈ భయంకరమైన దృశ్యం చూడక పరలోకంలో దేవదూతలు తమ రెక్కలతో పాటు తమను ముచ్చుకున్నారు, కళ్ళు ముచ్చుకున్నారని పరలోకంలో గ్రంథములు రాయబడి ఉన్నాయి.
కనుక నీవు యేసయ్యను దర్శిస్తున్నావా? ఆయన ఎలా దర్శిస్తున్నావు? యేసయ్యని చూస్తున్నావా? ఆయన ఎలా చూస్తున్నావు? ఫోటోలో ఏదో ఒక గాయం వేసినట్టు చూస్తున్నావా? ఒకవేళ నీ ఎలా ఊహించుచున్నావా? ఆయన్ని వాక్యం చెప్పినట్టుగా ఊహించు. యేసయ్య ఎవరు, ఎలా ఉంటారని. ఆయన తెల్లని వస్త్రం ధరించిన వాడు, స్నో లైక్ వైట్ అని రాయబడింది. మండుచున్న సింహాసనములో కూర్చుచున్నాడు. ఆయన కూర్చుచున్న సింహాసనములానికి వీలు ఉన్నాయి. ఆ వీల్స్ అగ్నిమయమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అగ్నిమయమైన దేవుడవు, అగ్నిమయమైన సింహాసనములో, అగ్నిమయమైన వీల్లో ఉన్న సింహాసనంలో కూర్చుచున్నాడు. ఎందుకనగా ఆయన దగ్గర వచ్చే ప్రతి ఒక్కరు కూడా అగ్ని ద్వారా పరీక్షించబడిన వారే అక్కడికి రావాలి. హల్లెలూయా. నీవు నేను మన జీవితంలో అగ్నితో పరీక్షించబడాలి. అగ్నితో పరీక్షించబడడం 2 మాటలు ఉన్నాయి. ఒకటి నీ జీవితంలో వచ్చే శోధనలు, రెండోది పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడడం. ఈ 2 మాటలు కూడా అగ్నికి నీకు నాకు తెలుసుకోవలసిన సంగతి ఉన్నది. పరిశుద్ధాత్మ లోకంలో కుమరించబడినప్పుడు అగ్నిమయమైన 4 రాయబడి ఉన్నాయి. మరి ఒక వ్యక్తిని నూతన పరిచేది, ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచేది అగ్ని. పరిశుద్ధ బలిపీఠంలో సమర్పించే ప్రతి ఒక్కటి కూడా అగ్నితో కాల్చబడాలి. అప్పుడు అది పరిశుద్ధపరుస్తుంది, లేకపోతే అవి అపవిత్రంగా మారిపోతాయి. కనుక నీ జీవితం మారిపోవాలి, అప్పుడు నీ పరిశుద్ధపరుస్తావు. అగ్ని నీ జీవితంలో పని చేయాలి. అగ్ని నీ మనసులో పని చేయాలి. అగ్ని నిన్ను కాల్చాలి. అగ్ని నీ బాగు చేయాలి. అగ్ని నీ రూపాంతరం చేయిస్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. కేజీఎఫ్లో కానీ మనుషుల హట్టిలో కానీ తీయబడుతున్న బంగారు డైరెక్ట్ నీ చెవిలో నీ చేతిలో రాదు. అది శుద్ధీకరించబడాలి. ఎప్పుడు శుద్ధీకరించబడుతుందో అప్పుడు అది రంగులతో, డిజైన్తో నీ చేతిలో నీ చెవిలో వస్తాయి. నీవు కూడా అలాగే ఈ లోకములో పాపముతో లోపముతో లోకము జీవిస్తుండగా ఉన్నాం. కానీ ప్రతిరోజు కూడా యేసయ్య తన అగ్నితో పరిశుద్ధపరచాలి. నిన్ను నన్ను కాల్చాలి, నిన్ను నన్ను బాగుపరచాలి, నిన్ను నన్ను శుద్ధీకరించాలి. శుద్ధీకరించిన తరువాత ఆయన సన్నిధానంలో నిన్ను చేర్చుకుంటారు. నీ శుద్ధీకరించబడక, అగ్నితో పరీక్షించబడక నీ శుద్ధుడు కావు, నీ పరిశుద్ధుడు కావు. పరిశుద్ధుడు కాకపోతే పరలోకములో ప్రభు సన్నిధానములో నీ కనబడవు. అలాగే నీ ఆయనతో పాటు ఈ లోకాన్ని ఏరడం కూడా సాధ్యమవుతుంది. ఇలా జీవిస్తుండగా ప్రతిరోజు ప్రతి ఒక్క వాక్యము ద్వారా, వాక్యం అనే అగ్నితో నిన్ను కడుగుకుండగా, శుద్ధిపరుస్తుండగా నిరంతరమైన నడిపించడానికి పరిశుద్ధాత్మ ప్రభుని అగ్నిమయమై ఉన్న దేవుని పంపించారు. అది నిన్ను ఇంకను కూడా పరిశుద్ధపరుస్తుంది. నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ మాటలు, పోకడ రాకడ అన్నిటినీ కూడా శుద్ధిపరుస్తుంది. ఎంతగా శుద్ధిపరచాలో అంతగా పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, ఆయన స్వరము ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి ఆయనతో పాటు పరలోకములో ఉండడానికి కొరకు, ఆయనతో పాటు సింహాసనంలో కూర్చోడానికి కొరకు, ఆయనతో పాటు లోకాన్ని న్యాయ తీర్పు చేయడానికి కొరకు సిద్ధపరచబడుతున్నది. కనుక దేవుని యొక్క సింహాసనం ముందు నీ ఎన్నిసార్లు నిలబడతావు? ఒకరోజు అగ్నిమయమున సింహాసనం ఎదుట ఎన్నిసార్లు కూర్చుంటావు? ఎన్నిసార్లు నిలబడతావు? ఎంతసేపు నిలబడతావు? దేవునికి స్తోత్రం. నీ ఒకవేళ అగ్నిమయమైన సింహాసనం ఎదుట మోకాలు వేసి ఎంతసేపు గడతావో అంతగాని నీవు కూడా అగ్ని మారిపోతావు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో బంగారు పని చేసే వాళ్ళ దగ్గర వెళ్ళండి. వాళ్ళు బంగారు పని చేస్తుండగా అగ్గి వేస్తుంటారు. తర్వాత దానికి కోల్ బొగ్గు వేస్తారు. బొగ్గు ఎప్పుడు అగ్గిలో పడిందో ఈ బొగ్గు కూడా అగ్ని మారిపోతుంది. చాలా జాగ్రత్త వినాలి. ఈ బొగ్గు అగ్ని కాదు. ఎప్పుడు బొగ్గు అగ్గిలో పడుతుందో అప్పుడు ఆ అగ్గి ఈ బొగ్గుని అగ్గిగా మారుస్తుంది. అర్థమైందా? బొగ్గులో అగ్గి లేదు, కానీ అగ్గిని కాక బొగ్గై ఉన్న వస్తు అగ్నిలో ఏయపడగా ఇది అగ్ని మారిపోతుంది. నీవు నేను కూడా బొగ్గు లాంటి వాళ్ళు. బొగ్గులు చాలా ఎర్రగా ఉంటాయి, రంగురంగుగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. నల్ల అనడం పాపానికి గుర్తు. ఒక మానవుడు పాపానికి గుర్తు. ఈ లోకములో మానవుడు పాపముతో నిండిపోయాడు.
పాపముతో జన్మించాడు, పాపంతో పుట్టాడు, పాపముతో పెరుగుతున్నాడు, పాపముతో జీవిస్తున్నాడు. ఈ పాపముతో నిండిపోయిన ఈ వ్యక్తి అగ్నిమయమైన పరిశుద్ధాత్మతో, పరిశుద్ధ దేవునితో కలిసినప్పుడు ఈ పాపము తీరి వీడు కూడా పరిశుద్ధుడే మార్చబడం సాధ్యమవుతుంది. అగ్నిమయమైన ఆయన మాటలు వీళ్ళు చేరినప్పుడు ఈ పాపము తెలిసిపోయి పాపము లేని వాడే పరిశుద్ధుడి లోకంలో జీవించడానికి సాధ్యమవుతుంది. నీ చేసే ప్రార్థన ద్వారా కాదు, నీ చేస్తున్న కార్యముల ద్వారా కాదు, కానీ యేసయ్యతో నీ కలిసినప్పుడు, అగ్నిమయమైన దేవునితో నీ కలిసినప్పుడు, నీ పడినప్పుడు మాత్రమే నీ పరిశుద్ధుడు సాధ్యమవుతుంది. ఆయన పరిశుద్ధ వాక్యం, అగ్నిమయమైన వాక్యం నీలో దూరినప్పుడు నిన్ను అది కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరిచుచూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నేను నన్ను పరిశుద్ధపరచుకోవాలి. ఎట్లా? పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన చేయడం ద్వారా నెవర్. వాక్యముతో నిన్ను పరిశుద్ధపరచుకోవాలి, వాక్యమైన అగ్నితో పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి పరిశుద్ధాత్మకు లోపడి ఆ అగ్ని ద్వారా మీరు మిమ్మలను పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నతమైన అనుభవం ఈ లోకములో.